హాయ్, గుడ్ మార్నింగ్. మనం 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్లో కొంత భాగాన్ని పార్ట్ 1 వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు మరొకంత భాగాన్ని ఈ పార్ట్ 2 వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఒకవేళ ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడనట్లయితే ఆ పార్ట్ 1 యొక్క వీడియో లింక్ని పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను. అక్కడి నుంచి మీరు ఆ వీడియోని చూడవచ్చు. మీరు పార్ట్ 2 చూసే ముందే పార్ట్ 1 చూసినట్లయితే మీకు పార్ట్ 2 బాగా అర్థం కావడానికి అవకాశం ఉంది. మనం పార్ట్ 2లో కవర్ చేసే టాపిక్స్ ఏమిటంటే డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, థీరం 1.3, 1.4, 1.5, ప్రాబ్లమ్స్ ఇన్ exercise number 1.3, theorem 1.6, proofs of irrational numbers, problems in 1.4. First, decimal representation of rational numbers. మనం డెసిమల్స్ని 2 టైప్స్ అని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అవేమిటి? డెసిమల్స్ terminating and non-terminating. మరలా నాన్ టెర్మినేటింగ్లో రికరింగ్, నాన్ రికరింగ్. మనం టెర్మినేటింగ్ అంటే సర్టెన్ డెసిమల్ ఎక్స్పాన్షన్ సర్టెన్ ప్లేస్లో మనకి ఎండ్ అయిపోతుంది. అట్లాంటి వాటిని మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. నాన్ టెర్మినేటింగ్లో రికరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.333 అంటే ఇది ఎప్పటికీ ఎండ్ అవ్వదు, టెర్మినేట్ కాదు, కానీ రిపీట్ అవుతుంది. సర్టెన్ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఆర్ 1 డిజిట్ అయినా 2 డిజిట్స్ అయినా అంతకంటే ఎక్కువ డిజిట్స్ అయినా మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాటిని మనం రికరింగ్ అంటాం. ఇక్కడ టెర్మినేట్గా నాన్ రికరింగ్లోని టెర్మినేట్ కాని వాటిలో రికరింగ్ అంటే సర్టెన్ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఏమీ రిపీట్ కావు. మరలా ఇలా 1.41451 సమ్ ఇట్లా అంటే ఎక్కడ టెర్మినేట్ కాదు డెసిమల్, అట్లాగే రిపీట్ కూడా కాదు. ఏ నెంబరు ఏ డిజిట్ రిపీట్ కాదు, లేకపోతే గ్రూప్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ కావు. ఇట్లాంటి వాటిని మనం నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్స్ అంటాము. మనం టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్లో రికరింగ్ అంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. డెసిమల్స్ ఆర్ కాల్డ్ rational numbers. అంటే మనం ఈ టెర్మినేటింగ్ డెసిమల్స్ని రేషనల్ నెంబర్స్ అంటాము. అట్లాగే నాన్ టెర్మినేటింగ్లో రికరింగ్ డెసిమల్స్ని కూడా రేషనల్ నెంబర్స్ అంటాం. ఈ నాన్ రికరింగ్ డెసిమల్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్ యొక్క డెసిమల్ ఫామ్స్ ని గురించి అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ టెర్మినేటింగ్ డెసిమల్స్ తీసుకుందాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1.25 ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ కదా. దీన్ని మనం p/3 ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం ఇట్లా టెర్మినేటింగ్ డెసిమల్స్ని p/3 ఫామ్లో కన్వర్ట్ చేయడం చాలా ఈజీ, అంటే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ డెసిమల్ తీసేసి నెంబర్ని రాయండి. 125 మధ్యలోని డెసిమల్ని వదిలేసాం. తర్వాత డినామినేటర్లో ఫస్ట్ 1 ఉంచి దాని పక్కన మనకి ఇక్కడ డెసిమల్ పార్ట్లో అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ ఉంచాలి. నెక్స్ట్ మనం సాధారణంగా రేషనల్ నెంబర్ని న్యూమరేటర్ డినామినేటర్ అంటే పీక్యూలు రెండు కోప్రైమ్స్ అయ్యేటట్లు రాస్తాం. అంటే ఆ రెండిట్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేసేసి మనం కోప్రైమ్స్గా కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకి
25 టేబుల్ 5 టైమ్స్ కట్ అవుతుంది, అట్లా ఇక్కడ 4 టైమ్స్ కట్ అవుతుంది. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 5/4. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.725, దీన్ని మనం p/q ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, డెసిమల్ వదిలేసి మిగిలిన నెంబర్ని అంతా రాసేసేయండి. డెసిమల్ ఇక్కడ ఉంది కదా, మనకు ముందున్న జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 725/1 ఉంచుతాం. తర్వాత డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ ఉంచుతాం. ఓకే, ఇప్పుడు మనకి పీక్యూలు అంటే న్యూమరేటర్ డినామినేటర్ కోప్రైమ్స్గా ఉండాలి కాబట్టి రెండిట్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం. మనం 25 టేబుల్ 72లో 2 టైమ్స్ కట్ అవుతుంది, ఇంకా మనకి 22 ఉంటుంది, 225 అవుతుంది. 225లో 9 టైమ్స్, 1000లో 40 అంటే 40 టైమ్స్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 29/40. ఈ రెండు కోప్రైమ్స్ అయ్యాయి కదా. ఒకసారి కోప్రైమ్స్ అంటే ఏంటో ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుందాం. వీటినే మనం రిలేటివ్ ప్రైమ్స్ అని కూడా అంటాం అనమాట. కోప్రైమ్స్ అన్నా రిలేటివ్లీ ప్రైమ్స్ అన్నా ఒకటే, రెండు ఒకే వాటికి ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ప్రైమ్స్ వేరు, కోప్రైమ్స్ వేరు. ప్రైమ్స్ అంటే తెలుసు కదా, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. వీటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే వీటికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. కానీ కోప్రైమ్స్ అనేవి అన్ని ప్రైమ్ నెంబర్స్ అవ్వాలని లేదు. మనం వేటిని కోప్రైమ్స్ అంటామంటే మనకి ఏ నెంబర్స్, అది 2 కావచ్చు అందుకంటే ఎక్కువ కావచ్చు, ఆ నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప వేరేదేమీ ఉండకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఈ రెండిట్లో పోయి టేబుల్ ఏముంది, 1 టేబుల్ తప్ప ఇంకేం లేదు కదా, కాబట్టి ఇవి కోప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ 3, 4 ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్ అయినప్పటికీ 4 ప్రైమ్ నెంబర్ కాదు. కానీ ఈ రెండింటిని కంపేర్ చూసినట్లయితే రెండు కోప్రైమ్స్ అవుతాయి. ఎందుకంటే ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప వేరేది లేదు. అంటే రెండిట్లో పోయే టేబుల్ 1 టేబుల్ తప్ప వేరే టేబుల్ లేదు, కాబట్టి ఇవి కోప్రైమ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8, 9 ఉంది. అసలు ఈ రెండు ప్రైమ్ నెంబర్సే కాదు కదా, కానీ ఇవి కోప్రైమ్స్ అవుతాయి. ఎందుకంటే ఈ రెండిట్లో 1 టేబుల్ తప్ప మరొక టేబుల్ ఏది పోదు, కాబట్టి ఇవి కోప్రైమ్స్ అవుతాయి. ఇప్పుడు కోప్రైమ్స్ అంటే మీకు గుర్తొచ్చినట్లు ఉంది కదా, ఏంటంటే మనకి ఆ రెండు నెంబర్స్లోని 1 టేబుల్ తప్ప వేరే ఏ టేబుల్ పోనట్లయితే వాటిని మనం కోప్రైమ్స్ అంటాం. మనం కోప్రైమ్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలన్న కండిషన్ ఏమీ లేదు. ప్రైమ్ నెంబర్స్ ఉండొచ్చు, అందులో ప్రైమ్ నెంబర్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి పేజ్ నెంబర్ 10లో ఉన్న డూ దిస్లో సమ్స్ అన్నీ కూడా మీరు చేసేయగలుగుతారు ఓన్గా. ఇప్పుడు మనం థీరం 1.3 గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి స్టేట్మెంట్ ఏమిటో చూద్దాం. లెట్ x be a rational number whose decimal expansion terminates. Then x can be expressed as in the form of p/q. P and q are coprimes and the prime factorization of q is in the form 2 power n 5 power m where n, m are non-negative integers. అసలు ఈ థీరంని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్స్తో. అంటే మనకి ఏదైనా ఒక రేషనల్ నెంబరు టెర్మినేటింగ్ డెసిమల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 1.25 ఇది ఒక టెర్మినేటింగ్ డెసిమల్ కదా. దీన్ని మనం p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ pqలో కోప్రైమ్స్ అయ్యేటట్లుగా అని అర్థం అనమాట. ఇట్లాంటిదే ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా. దీన్ని ఎట్లా p/q ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం, ఫస్ట్ పాయింట్ తీసేస్తాం. అంటే 1.25 ఉంది కదా, దీంట్లో ఈ పాయింట్ తీసేస్తాం అంటే 125 అవుతుంది. బై కింద 1 ఉంచి ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకుంటాం. 2 డిజిట్స్ ఉన్నాయి కదా, కాబట్టి 2 జీరోస్ ఉంచుతాం. అంటే డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ ఉంచాలి 1 తర్వాత. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి మనం, ఈ pq అంటే న్యూమరేటర్ డినామినేటర్లో 1 టేబుల్ తప్ప వేరే ఏ నెంబరు పోయే వరకు కట్ చేసుకుంటూ వెళ్ళాలి.
మీకు చిన్న టేబుల్ కట్ చేయలేదు, ఫస్ట్ 5 టేబుల్ కట్ చేస్తాం. యూనిట్స్ ప్లేస్లో 5 0 ఉంటే 5 టేబుల్ పోతుంది కదా. 5 టేబుల్ 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ 2 ఉంటుంది 25, 5 టైమ్స్ కింద 5 టేబుల్ 2 0 టైమ్స్ అంటే మనకి ఏమొచ్చింది 25/20 వచ్చింది. కానీ రెండు కోప్రైమ్స్ కాదు, ఎందుకంటే రెండిట్లోని 5 టేబుల్ పోతుంది కదా, కాబట్టి మళ్ళీ కట్ చేస్తాం. 25లో 5 టేబుల్ 5 టైమ్స్, 20లో 4 టైమ్స్ ఏమొచ్చింది 5/4. ఇప్పుడు 5 4 కోప్రైమ్స్ అవుతున్నాయి కదా, అన్నిట్లోని 1 టేబుల్ తప్ప మరి ఏ టేబుల్ పోవట్లేదు. అంటే 5కి 4కి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప మరి ఏ నెంబరు లేదు కాబట్టి 5 and 4 కోప్రైమ్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ఆ థీరంలో మనకి సగం పార్ట్ కంప్లీట్ అయింది చూడండి. అంటే ఏదైనా ఒక రేషనల్ నెంబరు డెసిమల్ ఫామ్ టెర్మినేటింగ్ అయినట్లయితే, అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అయినట్లయితే దాన్ని మనం p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయగలము. నెక్స్ట్ ఇక్కడ pqలు రెండు కూడా కోప్రైమ్స్ అయ్యేటట్లు అనమాట మనం p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయగలము. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద థీరం చూద్దాం. నెక్స్ట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q అంటే ఏంటి, డినామినేటర్. ఇక్కడ ఇది q ప్లేస్లో ఏముంది 4 ఉంది కదా, ఇది ఈజ్ ఆఫ్ ద ఫామ్ 2n into 5m వేర్ n and m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. అంటే మనం ఈ క్యూని అంటే q ప్లేస్లో ఏముంది 4 ఉంది కదా, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 4 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. 2 టేబుల్ 2 టైమ్స్, మళ్ళీ అగైన్ 2 టేబుల్ 1 టైమ్. అంటే ఈ 4 కెన్ బి రిటన్ యాజ్ 2 into 2 ప్రైమ్ నెంబర్స్ కింద కన్వర్ట్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని పవర్స్లోకి మార్చామనుకోండి 2 square. కానీ ఇక్కడ 5 లేదు కదా, అవసరమైతే రాసుకోవచ్చు. అంటే ఇంటూ 5/0. అంటే ఈ క్యూని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే, డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే మనకి ఆ డినామినేటర్ యొక్క ఫామ్ ఇలా ఉంటుంది, 2n into 5n ఫామ్లో ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ nm నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. మన ఇంటిజర్స్ తెలుసు కదా, ఇంటిజర్స్ని జెడ్తో డినోట్ చేస్తాము. -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇవి ఇంటిజర్స్ కదా. మనం ఇక్కడ -1 నుంచి ఇవన్నిటిని నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం, దాన్ని Z- డినోట్ చేస్తాం. అట్లా 1 దగ్గర నుంచి ఉన్న ఇటువైపు ఉన్నవన్నిటిని మనం పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం, దాన్ని Z+ డినోట్ చేస్తాం. 0 ఈజ్ నైదర్ నెగిటివ్ నార్ పాజిటివ్. ఇప్పుడు nmలు అనేవి అంటే n ప్లేస్లో m ప్లేస్లో ఉండే నెంబర్స్, ఈ పవర్స్ ఉన్నాయి కదా, ఈ పవర్స్ అనేవి నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి అంటున్నాడు కదా. నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ నెంబర్స్ తీసేసేయండి, నెగిటివ్ నెంబర్ని వీటిని తీసేసామనుకోండి అంటే ఏం కావచ్చు, ఎయిదర్ 0 కావచ్చు లేదా పాజిటివ్ ఇంటిజర్ కావచ్చు అనమాట. ఇట్లా మనం రిప్రజెంట్ చేయగలం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3.15. ఇది కూడా మనకి టెర్మినేటింగ్ డెసిమల్ కదా, దీన్ని p/q ఫామ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయగలమో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, డెసిమల్ తీసేసేయండి. అంటే 315 అవుతుంది. బై 1 పక్కనే ఎన్ని జీరోస్ పెట్టాలి, డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ ఉంచాలి. మనకి ఇవి రెండు కోప్రైమ్స్ కాదు, pqలు కోప్రైమ్స్ కాదు కదా, ఎందుకంటే 5 టేబుల్ పోతుంది కదా. కాబట్టి డినామినేటర్లోని 5 టేబుల్ కట్ చేద్దాం. 31లో 6 టైమ్స్, 15లో 3 టైమ్స్. నెక్స్ట్ 100లో మనకి 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 20 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఈ రెండిట్లో పోయి టేబుల్ ఏమీ లేదు కదా, అంటే మనకి ఎంత వచ్చింది 63/20. ఇక్కడ మనకి 63లో 3 టేబుల్ పోవచ్చు, కానీ ఆ 3 టేబుల్ 20లో పోదు కదా. 20లో 2 టేబుల్ పోవచ్చు, 5 టేబుల్ పోవచ్చు, నెక్స్ట్ 10 టేబుల్ పోవచ్చు. అవేవి మనకి 63లో పోవడం లేదు కాబట్టి అవి రెండు ఏమవుతాయి, కోప్రైమ్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు సగం థీరం ప్రూఫ్ చేసాం. అంటే మనం టెర్మినేటింగ్ డెసిమల్ని మనం p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆ pqr కోప్రైమ్స్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి, ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q. అంటే డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే అది 2n 5m ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు డినామినేటర్లో ఎంత ఉంది, 20 ఉంది కదా, 20ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్ ఇట్లా ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి కదా మనం.
అంటే ఎన్ని టైమ్స్ పోతుంది 10 టైమ్స్. అగైన్ 2 టేబుల్ 5 టైమ్స్, 5 టేబుల్ 1 టైం. అంటే మనకి ఈ క్యూ ప్లేస్లో ఎంత ఉంది 20 ఉంది. ఈ 20ని ఎట్లా ఫ్యాక్టరైజేషన్ చేసాం 2 × 2 × 5. దీన్ని పవర్స్లో రాసినాం అనుకోండి ఎంత అవుతుంది 2² × 5 పవర్ 1. ఇప్పుడు చూడండి ఇది ఏ ఫామ్లోకి వచ్చింది 2 పవర్ n × 5 పవర్ m. నెక్స్ట్ NMR నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఈ 2 ఇక్కడ n ప్లేస్లో 2 ఉంది, m ప్లేస్లో 1 ఉంది, అవి రెండు కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అవ్వాయి కదా. ఇది మనకి ఏంటంటే థీరం 1.3 యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. మనకి ఇది బాగా అర్థమైనట్లయితే ఎక్సర్సైజ్ 1.3లో కొన్ని సమ్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు థీరం 1.4 గురించి డిస్కస్ చేద్దాం. ఈ 1.4 థీరంని మనం థీరం 1.3కి కాన్వర్స్గా చెప్పుకోవచ్చు. మనం థీరం 1.3లో 2 పార్ట్స్ ఉన్నాయనుకుంటే థీరంని 2 భాగాలుగా విభజించినట్లయితే సెకండ్ పార్ట్ ఫస్ట్లోకి వస్తుంది, ఫస్ట్ పార్ట్ సెకండ్లోకి వస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ కాన్వర్స్ ఆఫ్ ఏ థీరం అనమాట. ఓకే, ఇక్కడ దీని యొక్క స్టేట్మెంట్ ఏమిటంటే థీరం నెంబర్ 1.4 యొక్క స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. లెట్ x = p/q be a rational number such that the prime factorization of q is of the form 2 power n 5 power m where n and m are non-negative integers. Then x has a decimal expansion which terminates. దీని యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వాడు ఏమన్నాడు x = p/q be a రేషనల్ నెంబర్. అంటే ఒక రేషనల్ నెంబర్ని p/q ఫామ్లో ఇచ్చారనుకుందాం. అప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q అంటే డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అది గనక 2 పవర్ n × 5 పవర్ m ఫామ్లో ఉన్నట్లయితే అప్పుడు దీన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేసినప్పుడు అది టెర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది అంటున్నాం అన్నమాట. మనం థీరం 1.3లో ఏం నేర్చుకున్నాం టెర్మినేటింగ్ డెసిమల్ని p/q ఫామ్లోకి కన్వర్ట్ చేసినట్లయితే ఆ q అనేది 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉంటుంది అని అక్కడ ప్రూఫ్ చేసాం. ఇక్కడ దాన్ని ఏంటంటున్నామంట వాడు ఇచ్చిన నెంబరు అంటే p/q ఫామ్లో ఇచ్చిన రేషనల్ నెంబర్లో q అనేది డినామినేటర్ అనేది 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉంటే దాన్ని అడిచిన రేషనల్ నెంబర్ని మనం డెసిమల్ ఫామ్లోకి మార్చినప్పుడు మనకి టెర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది అని అర్థం అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/25 ఉంది. ఇక్కడ మనకి క్యూ ప్లేస్లో ఎంత ఉంది 25 ఉంది. దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి ఈ క్యూ ప్లేస్లో ఉన్న 25ని ఏమని రాయొచ్చు 5 × 5. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 5². ఇక్కడ 2 లేదు కదా, అవసరమైతే మనం ఇలా రాసుకోవచ్చు అంటే 2 పవర్ 0 × 5². దేనికైనా పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1 కదా. a పవర్ 0 = 1 అని ఎక్స్పెరెన్స్లో నేర్చుకుంటాం కదా. అంటే మనం ఎనీ నెంబర్ అండ్ ఎనీ వేరియబుల్ మనకి పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది. కాబట్టి మనకి ఫైనల్గా 5² మిగులుతుంది. ఇప్పుడు చూడండి ఇది ఎట్లా ఉంది మనకి చూడడానికి 2 పవర్ m అండ్ 5 పవర్ m. ఇంకో n వాల్యూనేమో 0, m వాల్యూనేమో 2. అవి రెండు కూడా నాన్ నెగిటివ్ ఇంటిజర్సే కదా, నెగిటివ్ నెంబర్స్ రాలేదు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఫ్రాక్షన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తే అది టెర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది అని అర్థం అనమాట. ఒకసారి మనం దీన్ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే 25తో మనం 3ని డివైడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు 3లో 25 పోదు కాబట్టి 0 పాయింట్ అని పెట్టుకుని 0 ఉంచాం. 30లో 25 టైమ్స్ పోతుంది 1 టైం. 125 ఆర్ 25 మైనస్ చేస్తే ఎంత వచ్చింది 5 వచ్చింది. మళ్ళీ 0 ఉంచుతాం. ఇప్పుడు 50లో 25 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ పోతుంది. 2 25 ఆర్ 50, రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చిందంటే దాని అర్థం ఏంటి ఇది టెర్మినేటింగ్ డెసిమలే కదా. అంటే 3/25 can be written as 0.12 in the form of decimal.
మనకి దీన్ని తీసుకువెళ్ళి డివైడ్ చేస్తే మనకి ఒక టెర్మినేటింగ్ డెసిమల్ వచ్చింది అని అర్థం. మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 11/50 ఇది ఒక రేషనల్ నెంబర్ p/q ఫామ్లో ఉంది. ఇప్పుడు దీని డినామినేటర్ని ఫ్యాక్టరైజేషన్ చేసి చూద్దాం. అంటే మనకి q ప్లేస్లో డినామినేటర్లో ఎంత ఉంది, 50 ఉంది. ఈ 50ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 50లో 2 టేబుల్ 2 5 25 టైమ్స్, 5 టేబుల్ 5 టైమ్స్, 1 టైం. అంటే మనం ఈ 50ని ఎలా ఫ్యాక్టరైజేషన్ చేసాం, 2 × 5 × 5 అని ఫ్యాక్టరైజేషన్ చేసాం. దీన్ని పవర్స్లో కన్వర్ట్ చేసినట్లయితే 2^1 × 5 స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇది ఎట్లా ఉంది, 2^n 5^m ఫామ్లోకి వచ్చింది కదా. n వాల్యూ 1, m వాల్యూ 2 రెండు కూడా నాన్ నెగిటివ్ ఇంటిజర్సే కదా. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ని, ఈ రేషనల్ నెంబర్ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేసి చూద్దాం. అది టెర్మినేటింగ్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ అవుతుందా. అంటే మనం ఏం చేయాలి, 50తో 11ని డివైడ్ చేయాలి. 11లో 50 పోదు కాబట్టి 0 పాయింట్ ఉంచుతాం. 110 అయింది. 110లో 50 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. 2 50s are 100. 0 1 మనం అగైన్ పుట్ 0. మనం మళ్ళీ 100లో 50 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. 2 50s are 100. 0 రిమైండర్ 0 వచ్చింది కదా. కాబట్టి ఇది మనకి 11/50 అనేది దేనికి ఈక్వల్, ఏ డెసిమల్ ఫామ్కి ఈక్వల్, 0.22. ఇది కూడా ఒక టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అంటే మీరు పేజ్ నెంబర్ 11లో ఉన్న డూ దిస్లో ఉన్న సమ్స్ అన్నీ కూడా మీరు చాలా ఈజీగా చేసేయగలుగుతారు. ఇప్పటి వరకు మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ గురించే డిస్కస్ చేసాం. మరి రేషనల్ నెంబర్స్లో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ కూడా ఉంటాయి కదా. ఒకసారి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 1/3 అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది కదా. దీన్ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే మనం ఏం చేయాలి, 3తో 1ని డివైడ్ చేయాలి. 1లో 3 పోదు కాబట్టి ఏం చేయాలి, 0 పాయింట్ అని ఉంచి 0 ఉంచుతాం. 10లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. 3 3s are 9, రిమైండర్ 1. అగైన్ పుట్ ఏ 0. అగైన్ 3 టైమ్స్. 3 3s are 9, రిమైండర్ 1. మళ్ళీ 0 ఉంచాం. మళ్ళీ 3 3s are 9. ఇట్లా మనకి వస్తూనే ఉంటుంది. అంటే మనం 1/3 యొక్క డెసిమల్ ఫామ్ ఏమవుతుంది, 0.333 అండ్ సో ఆన్. ఇది నాన్ టెర్మినేటింగ్, అంటే ఎక్కడ మనకి ఎండ్ అవ్వట్లేదు, టెర్మినేట్ కావట్లేదు. అండ్ రికరింగ్ ఆర్ రిపీటింగ్, 3 అనే డిజిట్ మరలా రిపీట్ అవుతూ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5/11 ఉంది. దీన్ని కూడా డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి చూద్దాం. అంటే మనం 11తో 5ని డివైడ్ చేయాలి. 5లో 11 టేబుల్ పోదు కదా, అందుకని ఏం చేస్తాం, 0 పాయింట్ అని పెట్టి 0 పెట్టాం. 50లో 4 టైమ్స్. 4 11s are 44, మైనస్ చేస్తే 6 వస్తుంది, 0. మళ్ళీ 60లో 11 5 టైమ్స్. 5 11s are 55, మైనస్ చేస్తే 5 వస్తుంది, 0 పెట్టాం. మళ్ళీ 50లో 4 టైమ్స్ పోతుంది. 4 11s are 44, 6 వస్తుంది, 0 ఉంచాం. మళ్ళీ 5 11s are 55, మైనస్ చేస్తే 5 వస్తుంది. అంటే మనకి ఇట్లా 0.45 అనే గ్రూప్ ఆఫ్ డిజిట్స్ మరలా వస్తూ ఉంది. ఇది కూడా ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఆర్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. అయితే వీటి యొక్క ప్రాపర్టీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ థీరం 1.5 ఉంది. దాని గురించి ఒకసారి చూద్దాం. మీరు ఇట్లా ఈ ఫ్రాక్షన్స్ని డెసిమల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో తెలిసినట్లయితే, అంటే డివిజన్ చేయడమే కదా డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయడం అంటేనే, ఇలా చేయడం మీకు వచ్చినట్లయితే పేజ్ నెంబర్ 11లో ఉన్న డూ దిస్లో ఉన్న సమ్స్ అన్నీ కూడా మీరే ఓన్గా చేసేయగలుగుతారు. మీరు ఒకసారి వాటిని ట్రై చేయండి. థీరం 1.5 యొక్క స్టేట్మెంట్ ఏమిటో ఒకసారి చూద్దాం.
let x equal to p by q be a rational number. అంటే x అనేది p by q ఫామ్లో ఉన్న ఒక రేషనల్ నెంబర్, be a rational number such that the prime factorization of q is not of the form of 2 power n 5 power m where n and m are non-negative integers. Then x has a decimal expansion which is non-terminating repeating. దీని యొక్క అర్థం ఏమిటో ఒకసారి చూద్దాం. ఇక్కడ x ఈక్వల్ టు p బై క్యూ అనేది ఒక రేషనల్ నెంబరు. నెక్స్ట్ ఏంటి, సచ్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q అంటే డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n అండ్ 5 పవర్ m. అంటే 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో లేదనమాట. q అనేది మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అది ఈ రూపంలో ఉండనట్లయితే అప్పుడు ఈ p బై క్యూని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు అది ఏం డెసిమల్ అవుతుందంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అంటాడు అనమాట. ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 5/11. ఇక్కడ డినామినేటర్ అంటే క్యూ ప్లేస్లో ఏముంది, 11 ఉంది. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి, క్యూ ఈక్వల్ టు 11. ఈ 11 మనం ఈ ఫామ్లో వ్రాయలేము, ఎందుకంటే ఈ 11కి మనకి 2 కానీ 5 కానీ ఫ్యాక్టర్స్గా లేవు కాబట్టి. ఇప్పుడు మనం ఈ p బై క్యూని అంటే 5/11ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే మనకి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ వస్తుంది అంటున్నాడు. ఇందాక మనం డివిజన్ చేసి చూసాం కదా, 5/11ని మనం డెసిమల్లోకి మార్చితే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 0.454545 అండ్ సో ఆన్. ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5/6 దీన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం డినామినేటర్ అంటే క్యూ ప్లేస్లో ఏముంది, 6 ఉంది. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. క్యూ ప్లేస్లో 6 ఉంది కదా, ఈ 6ని ఎట్లా విడగొట్టచ్చు, 2 × 3 అంటే 2 పవర్ 1 × 3 పవర్ 1. ఇది కూడా మనకి 2 పవర్ n × 5 పవర్ m ఫామ్లో లేదు, ఎందుకంటే మనకి ఈ ఫామ్లో మనకి ఎక్కడ 3 ఉండదు కదా. కాబట్టి దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎలా ఉండాలి అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవ్వాలి. ఒకసారి చూద్దాం డివిజన్ చేసి 5/6ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి చూద్దాం. అంటే మనం 6తో 5ని డివైడ్ చేయాలి. 5లో 6 పోదు కదా, కాబట్టి 0 పాయింట్ అని పెట్టుకుని 0 పెట్టుకున్నాం. 50లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్. 8 6 are 48 2 మళ్ళీ 0 పెట్టుకున్నాం. 3 6 are 18 2 అగైన్ 0 పెట్టుకున్నాం. మళ్ళీ 3 6 are 18 2 అట్లా వస్తూనే ఉంటుంది అనమాట. అంటే దీని డెసిమల్ వాల్యూ ఎంత, 0.8333 అండ్ సో ఆన్. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఏదైనా ఒక రేషనల్ నెంబర్ యొక్క డినామినేటరు 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో లేనట్లయితే దాని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అని మనకి థీరం 1.5 చెప్తుంది అనమాట. ఇంతకు ముందు చెప్పుకున్న థీరమ్స్ను ఉపయోగించి అంటే థీరం 1.3 1.4 1.5 ఈ థీరమ్స్ను ఉపయోగించి ఎగ్జాంపుల్ 5లోని సమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అసలు ఎగ్జాంపుల్ 5 ఏమడుగుతున్నాడు ఇక్కడ, యూజింగ్ ద అబౌవ్ థీరమ్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్. అంటే మనం డివిజన్ చేయకూడదు ఇక్కడ. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఆర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే ఇది కొన్ని రేషనల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది, వీటిని మనం యాక్చువల్ డివిజన్ చేయకుండానే ఆ థీరమ్స్ యొక్క కాన్సెప్ట్ని ఉపయోగించి ఇవి
టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయా లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయో మనం చెప్పాలి. మనం థియరమ్ నెంబర్ 1.4 1.5లో ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఒక రేషనల్ నెంబర్ యొక్క డినామినేటరు 2n ఇంటూ 5m ఫామ్లో ఉంటే అప్పుడు అది ఏమవుతుంది, టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అలా లేకపోతే అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఆ ఒక్క విషయాన్ని మనం మైండ్లో పుట్టుకుంటే ఈ ప్రాబ్లమ్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే మనం డినామినేటర్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇక్కడ 16/125ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 125లో 5 టేబుల్ పోతుంది కదా, 25 టైమ్స్ 5 టేబుల్ 5 టైమ్స్. అంటే ఇక్కడ మనకి దీన్ని ఎలా రాయొచ్చు, 5 × 5 × 5 అని రాయొచ్చు. అంటే దీన్ని 16/5³ అని రాయొచ్చు. దీన్నే మనం మన కన్వీనియన్స్ కోసం 16/2⁻0 × 5³ అని రాయొచ్చు కదా, ఎందుకంటే 2⁻0 వాల్యూ 1 కదా, అప్పుడు దీని వాల్యూలో వచ్చిన మార్పు ఏమీ ఉండదు. ఇప్పుడు చూడండి, దీని యొక్క డినామినేటర్ అంటే క్యూ ప్లేస్లో ఉన్న నెంబర్ని మనం 2n 5m రూపంలో ఉంది, ఆ ఫామ్లో ఉంది కదా, కాబట్టి ఈ నెంబర్ ఏం డెసిమల్ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట, టెర్మినేటింగ్ డెసిమల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దట్ ఇంప్లై ఇట్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఇంకొక సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ డినామినేటర్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే 32 ఉంది కదా, 32ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్ 16 టైమ్స్, 8 టైమ్స్, 4 టైమ్స్. అంటే మనం ఈ 32ని ఎట్లా రాయొచ్చు, 2 × 2 × 2 × 2 × 2 అని రాయొచ్చు. దీన్ని పవర్స్లో కన్వర్ట్ చేసామనుకోండి, 2⁻5/2⁻5 25/2⁻5. మనం దీన్ని మన కన్వీనియన్స్ కోసం ఇట్లా రాయొచ్చు కదా, 25/2⁻5 × 5⁻0. 5 లేవు కాబట్టి 5⁻0 అని రాసాం, దాని వాల్యూ 1 కాబట్టి ఫైనల్ ఆన్సర్ 2⁻5 అవుతుంది. ఇప్పుడు చూడండి, దీని డినామినేటర్ కూడా మనకి 2n 5m ఫామ్లో ఉంది. ఇక్కడ n m ప్లేసుల్లో ఉన్నాయి నాన్ నెగిటివ్ ఇంటిజర్స్, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనం 81ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ పోదు, 3 టేబుల్ 27 టైమ్స్, అగైన్ 3 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్. అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 3 × 3 × 3 × 3. దిస్ ఈక్వల్ టు 100/3⁴. ఇక్కడ మనకి డినామినేటరు ఈ ఫామ్లో లేదు, అంటే మనకి డినామినేటర్కి ఫ్యాక్టర్స్ ఓన్లీ 2 or 5 or both, అవి తప్ప ఇంక వేరే ఫ్యాక్టర్స్ ఏమి ఉండకూడదు. కానీ ఇక్కడ 3 అనేది ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. 41/75. ఇక్కడ మనకి 75ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 3 టేబుల్ 2 3s are 6, 5 3s are 15, 5 టేబుల్ 5 టైమ్స్, అగైన్ 5 టేబుల్ 1 టైమ్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3 × 5 × 5. దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చినట్లయితే 3⁻1 × 5². ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి 2n 5m ఫామ్లో లేదు, అంటే 2 5 కాకుండా 3 అనే మరో ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే, మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్
హాఫ్ మార్క్ బిట్లోనో లేకపోతే 1 మార్క్ క్వశ్చన్ గానో ఇచ్చినప్పుడు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డినామినేటర్కి 2 ఆర్ 5 ఆర్ బోత్ 2 కానీ 5 కానీ 2 అండ్ 5 కానీ అవి తప్ప వేరే ఇతర ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేనట్లయితే 3 ఉండకూడదు 7 11 అట్లాంటి నెంబర్స్ ఏవి ఫ్యాక్టర్స్గా లేనట్లయితే అవి టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. అలా వేరేదే నెంబర్ ఏదైనా ఉంటే అవి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 6 ఏంటంటే రైట్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్. ఇక్కడ కొన్ని రేషనల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. వీటిని డివిజన్ చేయకుండా మనం యాక్చువల్ డివిజన్ చేయకుండా వీటిని డెసిమల్స్లోకి కన్వర్ట్ చేయమంటున్నారు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ కూడా మనం థీరం 1.4 1.5 యూజ్ చేసుకుంటాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే డినామినేటర్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ 50ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్ 25 టైమ్స్ 5 టేబుల్ 5 టైమ్స్ అంటే మనం ఈ 50ని ఎట్లా రాయొచ్చు 2 × 5 × 5. ఇప్పుడు మనకి ఈ కింద ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటంటే 2 5 కదా. వీటిలో ఏదైనా ఒక టేబుల్ పైన కట్ అయితే కట్ చేసేయండి. ఈ 5 టేబుల్ 35లో 7 టైమ్స్ కట్ అవుతుంది. 7/2 × 5. ఇప్పుడు దిస్ ఈక్వల్ టు 7/2 5s are 10 కదా. అంటే మనం డినామినేటర్ని 10s 100s 1000sలో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి. దీన్ని డెసిమల్స్లోకి మార్చడం చాలా ఈజీ. డివిజన్ చేయకుండానే డెసిమల్స్లోకి మార్చేసేయచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ ఇలా ఉంది 1.25 ఉంది. దీన్ని ఫ్రాక్షన్గా ఎలా రాస్తున్నాం డెసిమల్ తీసేసి 125 అని రాస్తున్నాం. 1 ఉంచుతున్నాం. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెడుతున్నాం కదా. ఇప్పుడు దీన్ని రివర్స్లో యూటిలైజ్ చేసుకుంటాం. అంటే ఇది చూడడానికి 7/10 ఉంది కదా. దీన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఫస్ట్ పైన ఉన్న నెంబర్ రాయండి 7 ఉంది. కింద డినామినేటర్లో 1 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 0 ఉన్నాయి. కాబట్టి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి డెసిమల్ పెట్టండి. అంటే పాయింట్ ఇక్కడ మనం 0 ఉంచుతాం. అంటే 35/50 వాల్యూ డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 0.7 అవుతుంది. ఇక్కడ ఎక్కడ మనం యాక్చువల్ డివిజన్ చేయలేదు కదా. ఓన్లీ మనం పైన చెప్పుకున్న థియరమ్స్ని మాత్రమే యూజ్ చేసుకున్నాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 21/25 21. ఇక్కడ 25ని ఎట్లా రాయొచ్చు 5 × 5. అయితే ఇక్కడ డినామినేటరు 10స్లోకి కానీ 100స్లోకి కానీ 1000లోకి కానీ మనం కన్వర్ట్ చేయాలి. కానీ మరి ఇక్కడ ఓన్లీ 5s ఉన్నాయి 2 లేవు కదా. ఎందుకంటే ఒక 5ని 2ని మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే మనకి 10 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని 5లు ఉంటే అన్ని 2స్తో మనం న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. ఎందుకంటే దీని వాల్యూ మారకుండా ఉండాలంటే కింద ఏ ఆపరేషన్ చేస్తే పైన కూడా అదే ఆపరేషన్ చేయాలి కదా. అంటే మనం కింద 2 5స్తో 2 2స్తో మల్టిప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి పైన కూడా 2 2స్తో మల్టిప్లై చేయాలి. అంటే దిస్ ఈక్వల్ టు 21 × 2 × 2 బై 5 × 5 × 2 × 2. దిస్ ఈక్వల్ టు 21 2s are 42 42 2s are 84. మనకి కింద ఒక 5ని 2ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 10 వస్తుంది కదా. అంటే 10 ఇదొక 5 2 10 10 × 10 100 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఫామ్లోకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు డైరెక్ట్ మనం డెసిమల్ ఫామ్లోకి రాసేసేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం న్యూమరేటర్లో ఉన్న నెంబర్ని రాస్తాం. ఇప్పుడు డెసిమల్ ఎక్కడ ఉంచాలి డినామినేటర్లో 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 జీరోస్ ఉన్నాయి కదా. అంటే 2 ప్లేసెస్ ముందు ఉంచాలి. అంటే 1 2 అంటే డెసిమల్ 8కి ముందు ఉంచుతాం. ముందు 0 పెడతాం. 0.84 ఈజ్ ద డెసిమల్ ఫామ్ ఆఫ్ 21/25. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 7/8 7 మనం డినామినేటర్ని ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి 8ని 2 టేబుల్ 4 టైమ్స్ 2 టేబుల్ 2 టైమ్స్ అంటే 2 × 2 × 2. ఇప్పుడు మనకి డినామినేటరు 10స్లోకి 100స్లోకి కానీ 1000స్లోకి కానీ కన్వర్ట్ చేయాలి. ఇక్కడ 2s 3 ఉన్నాయి కానీ 5s లేవు కదా.
అంటే ఎన్ని 2s ఉంటే అన్ని 5స్తో మనం న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. అంటే 7 ఇంటూ ఇక్కడ 3 2s ఉన్నాయి కదా, 3 5స్తో పైన కింద మల్టిప్లై చేస్తాం. 5 ఇంటూ 5 బై 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 దిస్ ఈక్వల్ టు మనకి 5 5s are 25, 25 5s are 125, 125 7s are 5 7s are 35, 3 2 7s are 14 plus 3 17, 1 1 7s are 7 plus 1 8 అంటే 875 బై ఇక్కడ ఒక 2 ఒక 5 మల్టిప్లై చేస్తే ఒక్కొక్క 10 వస్తుంది కదా, అంటే మొత్తం 3 10s వస్తాయి. అంటే 1000, 10 ఇంటూ 10 ఇంటూ 10 ఏమవుతుంది, 1000 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయడం ఈజీ కదా. ఫస్ట్ ఏం చేస్తాం, న్యూమరేటర్లో ఉన్న నెంబర్ రాసేస్తాం 875. కింద 1 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి. అంటే మనం 3 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి. 1 2 3 0 అంటే 0.875 ఈజ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 7/8. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 2 ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్ 5 ఎగ్జాంపుల్ 6 ఉపయోగించి మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 1.3లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని సమ్స్ మీరు చేసేయగలుగుతారనమాట. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్లో వీటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూద్దాం. మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని వేటిని అంటాం, ఏ నెంబర్ని అయితే p/q ఫామ్లో వ్రాయలేము, p/q ఫామ్లో వ్రాయలేని నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అట్లాగే సెకండ్ డెఫినేషన్ అకార్డింగ్ టు డెసిమల్ ఫామ్స్, అంటే డెసిమల్ ఫామ్స్ని ఆధారంగా చేసుకుని ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ ఎట్లా చెప్తామంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ డెసిమల్స్ని కూడా మనం ఏమంటాం, ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. మనం సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ని Q' ఆర్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. మనకి వీటికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం, √2, √3, √5 ఇంకా అండ్ సో ఆన్ పై ఇట్లాంటి వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ p అనేది ఒక ప్రైమ్ అయిందనుకోండి, p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అయిందనుకోండి, అప్పుడు మనకి √p అనేది కంపల్సరీ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మన ఎగ్జాంపుల్స్లో √2, √3, √5 అని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కదా. 2 3 5 అనేవి ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు అవి అండర్ రూట్లో ఉంటే అవి తప్పకుండా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. అట్లాగే మనకి √4 ఈజ్ నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్, ఎందుకంటే ఇది 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. మోర్ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ నెంబర్, ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ 2. అప్పుడు దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, 2. ఇది ఏమైపోయింది, రేషనల్ నెంబర్ అయిపోయింది కదా. కాబట్టి √4 ఈజ్ నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అంటే అండర్ రూట్లో ఏదైనా స్క్వేర్ నెంబర్ ఉన్నట్లయితే అవి ఇర్రేషనల్ నెంబర్స్ కావు. అంటే √9, ఈ 9 అనేది ఒక స్క్వేర్ నెంబర్ కదా, కాబట్టి ఇది కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ కాదు. √25 ఇట్లాంటి √16 ఇట్లాంటివి ఏవి కూడా ఇర్రేషనల్ నెంబర్స్ కావు. రూట్ ఉంది కదా అని మనం పొరపాటున వాటిని ఇర్రేషనల్ నెంబర్గా భావించకూడదు. నెక్స్ట్ మనకి హాఫ్ మార్క్కి మీకు ఏవైనా గివ్ 2 ఎగ్జాంపుల్స్ టు ఇర్రేషనల్ నెంబర్స్ అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, మనం నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఏవైనా రాసేసేయడమే, అది మన ఇష్టం, ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాశాను నేను, ఏదో 0.1213 1415 ఇట్లా పెట్టేసాం అనుకోండి, అది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ కదా. ఎక్కడ మనకి గ్రూప్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవ్వట్లేదు. ఇక్కడ 1 2 వస్తే 1 3 వచ్చింది, 1 4 అండ్ డిఫరెంట్ మారిపోతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి నెంబర్ని మనం
ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా మీకు చాలా ఇట్లాంటివి ఏవైనా రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1.10100100001 ఇట్లా ఏదైనా రాసినా సరే మీకు కరెక్ట్ ఆన్సరే అవుతుందన్నమాట. థీరం 1.6ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ థీరంని మనం ఇర్రేషనల్ నెంబర్స్ని ప్రూఫ్ చేయడంలో ఉపయోగించుకుంటాం అనమాట. అంటే తర్వాత మనం చేసే ప్రాబ్లమ్స్ అన్నిటిలోని కూడా ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకుంటాం. కాబట్టి ఈ థీరంని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ థీరం ఏం చెప్తుందంటే ఇఫ్ పీ బి ఏ ప్రైమ్ నెంబర్, పి అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై పీ. దాన్ని మనం ఎట్లా చెప్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 డివైడ్స్ 25 అన్నాను అనుకోండి. దాని అర్థం ఏంటంటే 25 ఈజ్ డివిజిబుల్ బై 5 అని అర్థం అనమాట. దాన్ని మనం ఇట్లా చెప్తాం. ఓకే, 25 ఈజ్ డివిజిబుల్ బై 5 అన్న 5 డివైడ్స్ 25 అంటే 5తో 25ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందన్న ఒకటే అర్థం వస్తుంది అనమాట. ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ స్క్వేర్ని పీ డివైడ్స్ చేసినట్లయితే అంటే ఏ స్క్వేర్ అనేది పీతో డివిజిబుల్ అయినట్లయితే దెన్ పీ డివైడ్స్ ఏ, అప్పుడు ఏ కూడా పీతో డివిజిబుల్ అవుతుంది అని అర్థం అనమాట. ఇక్కడ ఏ అనేది ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 డివైడ్స్ 25 అంటే 25 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది కదా. అంటే దీన్ని నేను ఇలా రాస్తున్నాను 5 డివైడ్స్ 5 స్క్వేర్ అంటే 25ని 5 స్క్వేర్ అని రాయొచ్చు కదా. అంటే ఇక్కడ ఏంటనమాట 5 డివైడ్స్ ఏ స్క్వేర్ 5 డివైడ్స్ 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. అప్పుడు 5 కూడా 5తో డివిజిబుల్ అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ 5 ఈజ్ ఆల్సో డివైడ్స్ 5. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో మనకి ఏముంది 25 ఉంది కదా, ఏ స్క్వేర్ ప్లేస్లో. దీన్ని ఏ స్క్వేర్ ప్లేస్లో 25 ఉంది అంటే అప్పుడు ఏ అంటే ఎంత 5 అవుతుంది. 5ని 5 డివైడ్ చేస్తుంది కదా, 5 ఈజ్ డివిజిబుల్ బై 5 కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 2 డివైడ్స్ 16 అన్నాను. అంటే 16 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా రాస్తున్నాను 2 డివైడ్స్ 4 స్క్వేర్ 16 4 స్క్వేర్ అని రాయొచ్చు కదా. అంటే 4 స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఇది కరెక్టే కదా. ఇప్పుడు మనకి థీరం ప్రకారం ఏమవుతుంది అనమాట 4 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. అంటే దాన్ని ఎలా రాస్తాం 2 డివైడ్స్ 4 అవుతుంది కదా. 4 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కదా. ఇట్లా ఏది తీసుకున్నా సరే ఇది ట్రూ అవుతుంది అని మనకి థీరం 1.6 చెబుతుంది అన్నమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా ఇవి చాలా ఇంపార్టెంటు. మనకి పబ్లిక్ ఎగ్జామ్లో అడగడానికి 95% మోర్ దాన్ 95% ఛాన్సెస్ ఉన్న ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఈ 3 కూడా మనం చెప్పుకోబోయే 3 ఎగ్జాంపుల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్. మనం రూట్ 2ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయాలి. మనం ఇక్కడ ఒక టెక్నిక్ను ఉపయోగిస్తాం అనమాట. ఏ టెక్నిక్ అంటే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అంటే వ్యతిరేక భావన అనమాట. అంటే మనం ఇక్కడ రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే రూట్ 2ని రేషనల్ నెంబర్గా తీసుకుని ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు మనకి కొన్ని స్టెప్స్ వేసేసరికి ఏమవుతుందంటే మనకు ఒక కాంట్రడిక్షన్ వస్తుంది. మొత్తం ఏదో ఒక ఫాల్స్ స్టేట్మెంట్ వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే రూట్ 2 అనేది రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ అని మనం అగ్రీ అవుతాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏ నుంచి బికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. అయితే ఒక వ్యక్తిని అడిగాం, మనకి ఏ మార్గంలో వెళ్తే బి అనే టౌన్ వస్తుంది అని అడిగాము. అతను ఈ వేలో వెళ్తే మనకి బి వస్తుంది అన్నాడు. కానీ మనం ఏం చేసామంటే ఆ వేలో కాకుండా ఇంకొక వేలో వెళ్ళి చూసాం, అసలు వస్తుందో లేదో అని ప్రయత్నించాం. కానీ కొంత దూరం ప్రయాణించేసరికి
డెడ్ ఎండ్ వచ్చింది, అంటే అక్కడి నుంచి ముందుకు కదలలేని వే అక్కడతోటి ఎండ్ అయిపోయింది అనమాట. అప్పుడు ఏం చేస్తాం, ఓహో మనం భావించింది అంటే ఈ వేలో మనం వెళ్తే కరెక్ట్ మార్గం కాదనమాట అని అప్పుడు అతను చెప్పిన వేలోనే మనం తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం కదా. ఇది కూడా అట్లాంటిదే. ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అంటే మనం వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే మనం ఏదైతే ప్రూఫ్ చేయాలనుకున్నామో దానికి ఆపోజిట్గా తీసుకుని ఆపోజిట్ స్టేట్మెంట్ తీసుకుని ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ కొన్ని స్టెప్స్ వేసేసరికి మొత్తం ఒక ఫాల్స్ స్టేట్మెంట్ వస్తుందన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, వాడు ఇచ్చిన స్టేట్మెంట్నే ఒప్పుకుంటాం అన్నమాట. దట్ ఈజ్ కాల్డ్ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. ఇప్పుడు మనం √2ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం, √2ని రేషనల్ నెంబర్ అని ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం అన్నమాట. లెట్ us assume దట్ అంటే మనం ఏమనుకున్నాం, √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, √2ని రేషనల్ నెంబర్ అనుకున్నాం. మనం రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏం చెప్పుకుంటాం, ఏ నెంబర్ని అయితే p/q ఫామ్లో వ్రాయగలుగుతామో వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం కదా. అంటే మనం √2ని మనం p/q ఫామ్లో రాయగలం అనమాట. దట్ ఎంప్లాయిస్ √2 ఈక్వల్ టు p/q ఆర్ a/b, ఏదైనా మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ a/b అని తీసుకున్నాం అనుకో, a/ ఒక ఫ్రాక్షన్గా రాయగలుగుతాం. ఇక్కడ a, b అంటే p, q బిలాంగ్స్ టు z అంటాం కదా, a, b బిలాంగ్స్ టు z. ఇక్కడ డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మనం ఏం రాస్తామంటే మనం రేషనల్ నెంబర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాలెస్ట్ నెంబర్స్లో రాస్తాం కదా. అంటే ఇక్కడ ఏబిలో కోప్రైమ్స్ అయ్యేటట్లు రాస్తాం కదా. కాబట్టి అండ్ a, b ఆర్ కోప్రైమ్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఏంటి, ఆ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఏముండదు అదర్ దాన్ 1 తప్ప వేరే ఇతర కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండదు అన్నమాట. ఓకే, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, √2 స్క్వేర్ ఈక్వల్ టు a/b స్క్వేర్. √2 స్క్వేర్ చేస్తే స్క్వేర్ √2 కట్ అయిపోతుంది, మనకు 2 మిగులుతుంది. దట్ ఈక్వల్ టు ఏని స్క్వేర్ చేస్తే a స్క్వేర్, బీని స్క్వేర్ చేస్తే b స్క్వేర్. ఇక్కడ b స్క్వేర్ డివైడ్ చేస్తుంది, దీన్ని మనం LHSలోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా, అంటే 2b స్క్వేర్ అవుతుంది. 2b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అని వచ్చింది. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, మనం a స్క్వేర్ని 2 ఇంటూ సమ్ నెంబర్గా రాయగలుగుతున్నామంటే a స్క్వేర్ 2తో డివిజిబుల్ అవుతుందనే కదా అర్థం. 2 ఫ్యాక్టర్గా ఎందుకంటే మనం 2తో డివిజిబుల్ అయ్యే అన్ని నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అంటాం కదా. ఈవెన్ నెంబర్స్ ప్రతి దాంట్లోని 2 టేబుల్ పోతుంది కదా. అట్లాగే మనం a స్క్వేర్ని 2 ఇంటూ సమ్ నెంబర్గా రాయగలుగుతున్నామంటే a స్క్వేర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ 2 డివైడ్స్ a స్క్వేర్ కదా. 2 అనేది a స్క్వేర్ని డివైడ్స్ చేస్తుంది. మనం థీరం 1.6లో డిస్కస్ చేసాం కదా. ఏం డిస్కస్ చేసాము, ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p డివైడ్స్ a, అంటే p అనేది a స్క్వేర్ అనేది pతో డివిజిబుల్ అయితే a కూడా pతో డివిజిబుల్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటనమాట, 2 డివైడ్స్ a. ఇది బై థీరం 1.6. మనం ఇంతకుముందే చెప్పుకున్న థీరం 1.6 ప్రకారం 2 డివైడ్స్ a స్క్వేర్ అయితే దెన్ 2 డివైడ్స్ a ఆల్సో అనమాట. అంటే మనకి ఇక్కడ 2 డివైడ్స్ a అంటే మనం ఈ ఏని ఎట్లా రాయొచ్చు, సమ్ 2 యొక్క ఫ్యాక్టర్గా రాయొచ్చు. అంటే లెట్ ఏమనుకుందాం, a ఈక్వల్ టు సమ్ 2c అనుకుందాం. ఎందుకంటే a అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి దాన్ని 2 ఇంటూ సమ్ నెంబర్గా రాయొచ్చు. దీన్ని తీసుకెళ్ళి మనం 1లో రాద్దాం. దేర్ఫోర్ బై 1 అంటే ఏ ప్లేస్లో 2c రాస్తున్నాను. ఇక్కడ 2b స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ని స్క్వేర్ చేస్తే 4, cని స్క్వేర్ చేస్తే c స్క్వేర్. ఈ 2ని మనం
ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్టయితే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c² 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్ పోతుంది, అంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c². ఇక్కడ చూడండి, మనం బీ స్క్వేర్ని 2c²గా రాయగలుగుతున్నాం, అంటే 2 యొక్క ఫ్యాక్టర్గా రాయగలుగుతున్నాం. అంటే ఇక్కడ 2 డివైడ్స్ b² కదా, దట్ ఎంప్లాయిస్ 2 డివైడ్స్ b². దెన్ 2 అనేది b² డివైడ్స్ చేస్తే bని కూడా డివైడ్ చేసింది కదా, 2 డివైడ్స్ b. ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేయండి. 2 డివైడ్స్ a అండ్ 2 డివైడ్స్ b. అంటే ఇక్కడ a 2తో డివిజిబుల్ అవుతుంది, b కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b. అంటే దట్ ఎంప్లాయిస్ 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b. కానీ ఇది ఫాల్స్. ఎందుకంటే మనం ఫస్ట్ ఏం రాసామో చూడండి, a అండ్ b ఆర్ కోప్రైమ్స్. ఏబీలు కోప్రైమ్స్ అని తీసుకున్నాం కదా, అంటే అప్పుడు ఏబీలకి 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, a అండ్ bకి 2 ఒక కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది, అంటే ఇది ఫాల్స్ స్టేట్మెంటే కదా. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్, a అండ్ b ఆర్ కోప్రైమ్స్. ఎందుకంటే a, b ఆర్ కోప్రైమ్స్. అంటే మనం డిఫరెంట్గా, అంటే ఆపోజిట్లో మనం ఆలోచించి ప్రాబ్లమ్ను స్టార్ట్ చేసాం. ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ఒక ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అంటే మనం ఏది అనుకున్నామో ప్రాబ్లం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అది రాంగ్. ఏమనుకున్నాం మనం, రూట్ 2 అనేది రేషనల్ నెంబర్ అనుకున్నాం, అది రాంగ్. రేషనల్ నెంబర్ కాదు అంటే అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది కదా. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఫాల్స్. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, దేర్ఫోర్ రూట్ 2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఇది మనకు ప్రూఫ్ అనమాట. రూట్ 2ని ఇర్రేషనల్ నెంబర్గా ప్రూఫ్ చేయడంలో ఉన్న స్టెప్స్. మనం ఈ ఒక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నట్లయితే దీని మీద ఆధారపడి మనం చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తయారు చేయొచ్చు అనమాట. ఇదే ప్రాబ్లమ్ని మనకి సిసిఈ మోడల్ కాబట్టి టెక్స్ట్ బుక్లో కాకుండా డిఫరెంట్ మోడల్లో అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 3 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయమన్నాడు, లేకపోతే రూట్ 5 ఇలాగ రూట్ 3 కానీ రూట్ 5, రూట్ 7, రూట్ 11 ఇట్లాంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్గా ప్రూఫ్ చేయమన్నాడు అనుకోండి. అప్పుడు జస్ట్ ఇదే ప్రూఫ్ చిన్న చిన్న చేంజెస్తో చేసేసేయచ్చు అనమాట. ఎక్కడెక్కడ మారుతుందో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 5ని మనం ఇర్రేషనల్ నెంబర్గా ప్రూఫ్ చేయాలి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5 ఉంటుంది కదా. అప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, లెట్ us assume దట్ రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని స్టార్ట్ చేస్తాం. అప్పుడు రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a బై b. ఈ స్టేట్మెంట్ అంతా కామన్గా ఉంటుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. ఇక్కడ రూట్ 5 స్క్వేర్ ఈక్వల్ టు a బై b హోల్ స్క్వేర్. ఇక్కడ 5 వస్తుంది కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5b² ఈజ్ ఈక్వల్ టు a² అవుతుంది. అంటే ఇక్కడ 5 డివైడ్స్ a², దెన్ 5 డివైడ్స్ a వస్తుంది. నెక్స్ట్ మనం ఏమంటాం, సమ్ ఏ లెట్ a ఈక్వల్ టు 5c అనుకుంటాం అక్కడ. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది, 5b² ఈజ్ ఈక్వల్ టు 5c హోల్ స్క్వేర్. 5ని స్క్వేర్ చేస్తే 25 అవుతుంది. ఈ 5ని అక్కడ తీసుకెళ్తే 25/5 అవుతుంది. అంటే b² ఈజ్ ఈక్వల్ టు 5c² అవుతుంది. అంటే 5 డివైడ్స్ b², దెన్ 5 డివైడ్స్ b. అంటే ఇక్కడ మనకి 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b అని వస్తుంది. అంటే మనకి ఇక్కడ
రూట్ 2ని ఇర్రేషనల్ నెంబర్గా చూపించాల్సి వచ్చినప్పుడు మనకి కామన్ ఫ్యాక్టర్ ఏమైంది 2 అయింది కదా. రూట్ 5ని ప్రూవ్ చేయాలనుకోండి, అప్పుడు కామన్ ఫ్యాక్టర్ 5 అవుతుంది. ఒకవేళ రూట్ 7ని మనం ప్రూఫ్ చేయాలనుకోండి ఇర్రేషనల్ నెంబర్గా, అప్పుడు 2 ప్లేస్లో 7 రాసుకుంటూ వెళ్తాం. అంటే అప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 7c అనుకుంటాం, 7c స్క్వేర్ చేస్తే 49 వస్తుంది. మళ్ళీ 49లో 7 టైమ్స్ కట్ అవుతుంది, 7c స్క్వేర్ అని వస్తుంది. అప్పుడు 7 డివైడ్స్ b స్క్వేర్ దెన్ 7 డివైడ్స్ b. 7 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b. ఇట్లా మనకి ఏ నెంబర్ ఇచ్చినా సరే ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మనం ఇర్రేషనల్ నెంబర్గా ప్రూఫ్ చేయొచ్చు అనమాట. మీరు ఈ సమ్స్ తీసుకుని సొంతంగా ప్రయత్నించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 8లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 8 ఏంటంటే షో దట్ 5 minus root 3 ఈజ్ ఇర్రేషనల్. 5 minus root 3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయాలి. సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఏం చేసామో అట్లాగే స్టార్ట్ చేస్తాం. అంటే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అనమాట. ఫస్ట్ ఏమనుకుంటాం, 5 minus root 3 అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకుంటాం. లెట్ us assume that 5 minus root 3 is a rational. అప్పుడు ఇది రేషనల్ నెంబర్ అయితే దాన్ని సమ్ a బై b గానో p బై q గానో రాయగలుగుతాం కదా. కాబట్టి 5 minus root 3 ఈక్వల్ టు సమ్ a బై b. ఇక్కడ a కామా b బిలాంగ్స్ టు z అంటే ఇంటిజర్స్, b నాట్ ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ మనం ఏమి యాడ్ చేస్తాం, a కామా b ఆర్ కో ప్రైమ్స్. అంటే ఏకి బీకి వేరే ఏం ఫ్యాక్టర్స్ లేవు అదర్ దెన్ 1 అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో ఇట్లాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఎల్హెచ్ఎస్లో ఓన్లీ రూట్ వాల్యూ మిగిలేటట్లు చేయాలి. అంటే అదనంగా మనకి ఇక్కడ ఏముంది 5 ఉంది కదా, ఆ 5ని ఆర్హెచ్ఎస్లోకి తీసుకుపోండి. అంటే -√3 ఈక్వల్ టు a బై b. ఈ +5 ఏమవుతుంది -5 అవుతుంది. అయితే ఇక్కడ మైనస్ సైన్ ఉండకూడదు. అప్పుడు ఈక్వేషన్ని త్రూ అవుట్గా మైనస్తో మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ప్లస్ నెంబర్ అవుతుంది, ఇది మైనస్ నెంబర్ అవుతుంది, ఇది ప్లస్ నెంబర్ అవుతుంది. కాబట్టి నేను రివర్స్లో రాస్తున్నాను. అంటే 5 ఏమో -5 +5 అవుతుంది, ప్లస్ a బై b మైనస్ a బై b అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, √3 ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ద ఎల్సిఎం. 5 ఇంటూ b 5b మైనస్ a. మనకి ఇక్కడ a b 5 అనేవి ఏంటి, ఇంటిజర్స్ కదా. మనకి ఇంటిజర్స్తో ఫామ్ అయ్యే ప్రతి నెంబరు రేషనల్ నెంబర్ అవుతుంది కదా. అంటే సిన్స్ 5 ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో ఉన్నాయి కదా, వాటిలో ఏమేమి ఉన్నాయి, 5 ఉంది, a ఉంది, b ఆర్ ఇంటిజర్స్. మనకి 5b మైనస్ a బై b ఈజ్ ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. మనకి ఇది రేషనల్ నెంబర్ అయింది అనుకోండి, మధ్యలో ఏముంది సింబల్, ఈక్వల్ టు సింబల్ ఉంది కదా. యువతలో ఏముంటే యువతలో కూడా అదే ఉంటుంది, ఎల్హెచ్ఎస్లో ఏముంటే ఆర్హెచ్ఎస్లో అదే ఉంటుంది కదా. అంటే అప్పుడు √3 కూడా మనకి ఏమవ్వాలి, రేషనల్ నెంబర్ అవ్వాలి. దట్ ఇంప్లైజ్ √3 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. కానీ ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కదా. మనం ఎగ్జాంపుల్ 7లో ఏం ప్రూఫ్ చేసాము, √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేసాం కదా. అట్లాగే 3 తీసుకున్నాం అనుకో, √3 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ఆల్రెడీ మనం ముందు ఎగ్జామ్లో ప్రూఫ్ చేసాం. కానీ ఇక్కడ ఏమొచ్చింది, √3 అనేది రేషనల్ నెంబర్ వచ్చింది. ఇది ఫాల్స్ కదా. ఇట్ ఈస్ కాంట్రడిక్ట్స్ అంటే విరుద్ధం అనమాట. దేనికి విరుద్ధము, ద ఫ్యాక్ట్. యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటి, √3 ఈజ్ ఇర్రేషనల్. మనకి
ఎగ్జాంపుల్ 7లో ప్రూఫ్ చేసిన దానికి ఇది కాంట్రడిక్షన్ ఇప్పుడు మనకు వచ్చింది. ఎగ్జాంపుల్ 7లో ఏం ప్రూఫ్ చేసాం? √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేసాం. కానీ ఇక్కడ ఏమొచ్చింది? √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ వచ్చింది. కాబట్టి మనం ఏదైతే అనుకున్నామో అది ఫాల్స్ స్టేట్మెంట్. ఏమనుకున్నాం మనం? 5 - √3 అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకున్నాం, కానీ అది ఫాల్స్ అనమాట. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి మనం వాడు ఇచ్చిన స్టేట్మెంట్నే ఒప్పుకుంటాం అనమాట. దేర్ఫోర్ 5 - √3 ఈజ్ an irrational. ప్రూఫ్ అయిపోయింది. మీరు ఈ ఎగ్జాంపుల్ని ఆధారంగా చేసుకుని చాలా ప్రూఫ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా 3 + √2 లేకపోతే 5 + √3 ఇట్లాంటి వాటిని మీరు ఓన్గా ట్రై చేయొచ్చు అనమాట. ఇదే స్టెప్స్ సేమ్ కంటిన్యూ అవుతాయి, మీకు ఏం మారదు, కొంచెం మధ్యలో నెంబర్స్ మారుతాయంటే. వీటిని మీరు ఓన్గా ప్రయత్నించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 చూద్దాం. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లం. ఈ ప్రాబ్లం విన్నట్లయితే మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 1.4లో ఉన్న అన్ని సమ్స్ మీరే ఓన్గా చేసేయగలుగుతారు. ఇక్కడ ఏం చేయాలంటే మనం షో దట్ √2 + √3 ఈజ్ ఇర్రేషనల్. √2 + √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయాలి. ఇంతకు ముందు మనం ఎలా స్టార్ట్ చేస్తామో అలాగే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం? ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ కదా, వాడు ఇచ్చిన దానికి విరుద్ధంగా వెళ్తాం మనం. అంటే లెట్ us assume that √2 + √3 is a rational number. వాడు ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయమన్నాడు, మనం రేషనల్ నెంబర్ అని ప్రాబ్లమ్ను స్టార్ట్ చేసాం. ఇది రేషనల్ నెంబర్ అయితే మనం దాన్ని సమ్ a/b ఫామ్లో రాయగలుగుతాం కదా. అంటే √2 + √3 = a/b అని రాయగలుగుతాం. ఇక్కడ a, b belongs to z, b ≠ 0 అండ్ a, b ఆర్ కోప్రైమ్స్. ఇది కామన్గా రాస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. మనం బోత్ సైడ్స్ స్క్వేర్ చేసామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? √2 + √3 హోల్ స్క్వేర్ = a/b² ఇక్కడ మనకి ఇది చూడడానికి ఎలా ఉంది? a + b హోల్ స్క్వేర్లా ఉంది కదా. కాబట్టి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉపయోగించి దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. మనకి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a² అంటే √2² + b². b అంటే √3² + 2ab 2 × √2 × √3 = aని స్క్వేర్ చేస్తే a², bని స్క్వేర్ చేస్తే b². √2ని స్క్వేర్ చేస్తే 2 అవుతుంది కదా. అంటే 2 + √3ని స్క్వేర్ చేస్తే 3 + 2 ఈ రెండు ఇర్రేషనల్సే కదా. ఆ రెండింటిని మనం మల్టిప్లై చేసామనుకోండి, 2 × 3 = 6 ఒకే రూట్లో రాసేస్తాం. =a²/b². ఇప్పుడు ఈ రెండు రేషనల్ నెంబర్స్ కదా, వాటిని యాడ్ చేసేద్దాం. 2 + 3 5 + 2√6 = a²/b². ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే LHSలో ఓన్లీ రూట్ వాల్యూ మాత్రమే ఉంచి మిగిలిన టర్మ్స్ అన్నీ కూడా RHSలోకి తీసుకువెళ్ళిపోవాలి. అంటే మనం ఫస్ట్ 5ని తీసుకువెళ్ళిపోద్దాం. 2√6 = a²/b². ఈ +5 RHSలోకి వెళ్తే -5 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 2√6 ఇక్కడ LCM తీసుకోండి. LCM ఏమవుతుంది? b² అవుతుంది. అంటే అప్పుడు పైన a² ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కాబట్టి b²ని 5తో మల్టిప్లై చేసినట్లయితే 5b² అవుతుంది.
నెక్స్ట్ ఇక్కడ రూట్ నెంబర్ కాకుండా ఇంకొక 2 ఉంది కదా, ఈ 2ను కూడా RHSలోకి తీసుకువెళ్ళినట్లయితే √6 ఈక్వల్ టు a² మైనస్ 5b² బై, ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RHSలోకి తీసుకెళ్తే డినామినేటర్లోకి వెళ్తుంది, అంటే 2b². ఇప్పుడు చూడండి మనకి LHSలో ఓన్లీ రూట్ నెంబరే ఉంది కదా, ఇప్పుడు మనకు RHSని అబ్జర్వ్ చేయండి. ఇందులో ఉన్న టర్మ్స్ ఏంటి, మనకి సిన్స్, ఇక్కడ 2, 5, AB ఇవన్నీ కూడా ఏంటి, మనం ఇంటిజర్స్ కదా, 2, 5, AB ఆర్ ఇంటిజర్స్. దెన్ వాటితో ఫామ్ అయిన ప్రతి నెంబరు కూడా మనకి రేషనల్ నెంబర్ అవ్వాలి. అంటే ఇదంతా కూడా మనకి ఇంటిజర్స్తో ఫామ్ అయింది కదా, అంటే a² మైనస్ 5b² బై 2b² ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే మనకి ఏమొచ్చింది, RHSలో ఉన్నది రేషనల్ నెంబర్ అని వచ్చింది. అప్పుడు LHSలో ఉన్నది కూడా రేషనల్ నెంబర్ అవ్వాలి కదా, అంటే దట్ ఇంప్లైజ్ √6 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. కానీ ఇది మనం ఎగ్జాంపుల్ 7లో ప్రూఫ్ చేసిన దానికి కాంట్రడిక్షన్ కదా, అక్కడ √2, √5 ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూఫ్ చేసాం కదా. దేర్ఫోర్ ఇట్ ఈస్ కాంట్రడిక్ట్స్. √6 ఈజ్ ఇర్రేషనల్. అంటే √6 అనేది ఇర్రేషనల్ నెంబర్ అనే దానికి ఇది విరుద్ధంగా వచ్చింది మనకి. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. మనం అనుకున్నది ఫాల్స్ కాబట్టి వాడు ఇచ్చింది కరెక్ట్ అనమాట. అంటే √2 + √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. √2 + √3 ఈజ్ ఇర్రేషనల్. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంని ఆధారంగా చేసుకుని ఎక్సర్సైజ్ నెంబర్ 1.4లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరే ఓన్గా ప్రయత్నించవచ్చు. అట్లాగే ఇంకా మీరు ఓన్గా ట్రై చేయొచ్చు. √3 + √5, అట్లాగే √5 + √2 ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకుని మీరే ఓన్గా ప్రూఫ్ చేయడానికి ప్రయత్నించండి. స్టెప్స్ అన్నీ ఇట్లానే ఉంటాయి, మధ్యలో చిన్న చిన్న నెంబర్స్ మారుతాయి. మనకి ఇప్పటి వరకు మనం రియల్ నెంబర్స్లో ఫస్ట్ చాప్టర్లోని రియల్ నెంబర్స్లో 2 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక పార్ట్ ఉంటుంది, అది లాగరిథమ్స్కి సంబంధించింది. దాన్ని మనం థర్డ్ పార్ట్లో కవర్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. రేపు థర్డ్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.